రాష్ట్రంలో బలమైన వామపక్ష రాజకీయ శక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐను తీర్చిదిద్దుతామని, ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని, దీనికి ప్రజలు ఆర్థికంగా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. రెల్లిపేట మున్సిపల్ కార్మికులు నివసిస్తున్న ప్రాంతాల నుండి గడప గడపకు సిపిఐ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అక్కడ నుండి 2 వార్డులు 15, 16 వార్డులో ప్రచారం నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వారి వద్ద నుండి పార్టీ ఉద్యమానికి విరాళాలు అడగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ మార్చి 1 నుండి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు సిపిఐ పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నామని, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని తాటిపాక మధు పేర్కొన్నారు. కాకినాడలోని 50 వార్డులతో పాటుగా సామలకోట, పిఠాపురం, జగ్గంపేట, ఏలేశ్వరం, ఉప్పాడ, కొత్తపల్లి ప్రాంతాల్లో గడప గడపకు సిపిఐ కార్యక్రమం జరుగుతుందని మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొబ్బిలి శ్రీనివాస్, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఏ భవానీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సత్యనారాయణ, బొబ్బిలి సత్యనారాయణ, రాజేష్, నిమ్మకాయల మల్లేశ్వరరావు, ఎస్ కుమారి, భాగ్యవతి, శ్యామల, అమ్మాజీ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సుమారుగా 3 వార్డుల్లో, ముఖ్యంగా మన రెల్లి వీధిలోని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బొబ్బిలి శ్రీనివాసరావు గారు, సత్యన్న గారు, రాజేష్ గారు ఆ వార్డుల్లో ప్రారంభించాలని ప్రసాద్ గారు కోరారు. దాని నేపథ్యంలో ఈ రోజు ఇప్పటి నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా మేము ఈ ఫండ్ క్యాంప్ నిర్వహిస్తాం. ఇలా 15 రోజులు కూడా మేము ప్రజల వద్దకు వస్తున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించి విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీకోసం పుట్టిన పార్టీ, స్వతంత్రం కోసం పుట్టిన పార్టీ, స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ, పీడిత తాడిత వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ, నిరంతరం ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మరి దీన్ని ఈ కాకినాడ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరించి జయప్రదం చేయాలని కోరుతున్నాను.